నమస్కారం అందరికీ, రైతుల సోదరులందరికీ. నా పేరు బొల్లు ప్రసాద్. నేను తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మరి గత నెల రోజులుగా మన రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. మరి అన్ని జిల్లా కేంద్రాల్లో పిఎస్ కేంద్రాల వద్ద యూరియా కోసం గంటల తరబడి రోజుల తరబడి క్యూ లైన్లో ఉంటుండ్రు. అంతగా గంటల తరబడి క్యూ లైన్లో ఉన్న ఒక్కొక్క రైతుకి ఒక్కొక్క బస్తా, అది కూడా కొంతమందికి అందుతున్నాయి, కొంతమంది అందటం లేదు. మరి తీవ్రంగా రైతులు వరి నాట్లై నెల రోజులు పూర్తిగా వస్తున్న ఇంతవరకు యూరియా ప్రభుత్వం సరఫరా చేయటం వల్ల మరి తీవ్రంగా, ఎందుకంటే సకాలంలో యూరియా వేస్తేనే అది పంట దిగుబడి అధికంగా ఉంటుంది. మరి మనకి ఆహారం ఆకలైనప్పుడు అన్నం తినటం ఎక్కడో, మరి వరికి కూడా ఒక 15-20 రోజుల్లో యూరియా అందించకపోతే పంట ఎదుగుదల తగ్గిపోయి పంట దిగుబడి కూడా తగ్గిపోద్ది. మరి ఈ ప్రమాదాన్ని గుర్తించి మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని, కేంద్రమేమో మేము 50,000 మెట్రిక్ టన్ను యూరియా చెప్తుంది. మరి దీని మీద పక్షపాత ధోరణి అవలంబిస్తున్నట్టు మన రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అనిపిస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే మనకి రావాల్సిన యూరియాని తక్షణం సప్లై చేసి మరి దీన్ని యూరియా కొరత నివారించి రైతులందరికీ కూడా మరి అందేటట్లుగా చూడాలని మేము తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అట్లానే గత రబీలో అంటే యాసంగిలో ఏదైతే ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్న రకం వరి ధాన్యం ఉందో దానికి 500 రూపాయల క్వింటాల్కి బోనస్ ప్రకటించింది. కానీ ఆ బోనస్ ఇంతవరకు కూడా రాలేదు. మరి వెంటనే మరి దగ్గర వేసవి కాలం కూడా ధాన్యం కొనుగోలు చేసి 4 నెలలు అవుతున్నాయి, ఇంతవరకు ఇవ్వలేదు. ఆ బోనస్ను కూడా వెంటనే చెల్లించాలని, అట్లనే మొన్న గత నెలలో కురిసిన భారీ వర్షాలకి మరి పంట నష్టపోయిన వరి పొలాలకి ఎకరానికి వరి పంటకి 20,000 రూపాయలు పంట నష్ట పరిహారం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర